హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అదేంటి లిక్కర్ కానీ అది ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ రోడ్ కాంట్రాక్ట్ కానీ రేషన్ షాప్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు కానీ పెట్రోల్ బంక్ దానికోసం అప్లై చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటి పెద్ద పెద్ద స్కీమ్లకు టెండర్లు వేస్తారు. టెండర్లు వేసిన తర్వాతనే ఆ టెండర్లలో ఎవరైతే ఎక్కువ పాట ఉంటుందో వాళ్ళకు అది ఇస్తారు. ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఇస్తారు. అది కొంచెం నాకు తెలుసు. అయితే మన యంగ్ స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఇతర పార్టీ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ఎట్లా ఎవరికి మనకంటే బాగా మన దేశం కంటే అంటే మన రాష్ట్రాల కంటే ఎక్కువ డబ్బున్న దేశాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు అప్లై చేస్తారు. మేము ఇట్లా యంగ్ స్కిల్ డెవలప్మెంట్ అవి చేయాలనుకుంటున్నాము, స్టూడెంట్స్కి అలాంటి కోర్సులు పెట్టి వాళ్ళకు ప్రావీణ్యం పొందేటట్టు కోర్సులు ఇస్తాము అని చెప్పి అప్లై చేసుకుంటారు. ఎవరైతే ఎక్కువ పాట పాడి ఎక్కువ అమౌంట్ తీసుకుంటే వాళ్ళకు వడ్డీ ఎక్కువ వస్తుంది కదా. అదే అంబానీ కానీ అదానీ కానీ ఇట్లా చాలామంది ఉన్నారు కదా, టాటా బిర్లా అట్లా వాళ్ళ దగ్గర వీళ్ళు చేసుకుంటారు, అప్లై చేసుకుంటారు. తర్వాత దాన్ని బట్టి వీళ్ళు ఎక్కువ ఎవరైతే అమౌంట్ తీసుకుంటారో వాళ్ళకు ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయించుకొని చేస్తారన్నమాట. అట్లా అప్లికేషన్ ఇవ్వడం వరకే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టున్నారు. తర్వాత ఈ మధ్య ఎక్స్-సీఎం జగన్ కొంచెం మీడియా వాళ్ళు చూపిస్తున్నారు కదా, అంబానీ ఆదాం దగ్గర అమౌంట్ తీసుకొని ఎన్ని కోట్ల అప్పు ఉన్నాడు, అదానీ దగ్గర అప్పు చేశాడు అనేది అందరూ మీడియా వాళ్ళు అన్ని పేపర్లలో వాళ్ళు చాలా దుమారం రేగుతుంది కదా ఈ న్యూస్. దాంతో మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే రాహుల్ సోనియా వాళ్ళు అదే ఎక్స్ ప్రధానమంత్రిగా ఉన్నారు కదా అప్పట్లో, ఎవరు సోనియా గాంధీ, వాళ్ళు ఏం చేశారు, ఇట్లా జగన్ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, మనం కూడా తీసుకుంటే ఇట్లా ఆరోపణలు వస్తాయి అన్నట్టు వాళ్ళు ఇప్పుడే వద్దు తీసుకోవడము తర్వాత చూద్దామన్నట్టు ఏదో మొత్తానికి రేవంత్ రెడ్డికి మన తెలంగాణ సీఎం ప్రెసిడెంట్ తెలంగాణ సీఎంకు చెప్పారు. ఏమని రాహుల్ గాంధీ ఏమని చెప్పాడో అది వాళ్ళు సీక్రెట్. ఈ మధ్య వచ్చే రూమర్స్ ద్వారా జగన్ మీద వస్తున్నాయి కదా, జగన్ మీద వచ్చే వాటికి సీఎం రేవంత్ రెడ్డిని మీడియా వాళ్ళకు క్వశ్చన్ వేశారు. ఏమని, అదాని దగ్గర అప్పు చేశారు కదా జగన్, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా అన్నట్టు క్వశ్చన్ వేశారు మీడియా వాళ్ళు. ఆ సమాధానానికి ఈయన రివర్స్ అదానికి మేము 500 కోట్లు అప్పు అడిగాము కానీ వెనక్కి పంపిస్తున్నాము అన్నట్టు, పక్క రాష్ట్రం వాళ్ళతో మాకు సంబంధం లేదు, యంగ్ ఇండియా డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి మేము అడగడం వాస్తవం అన్నట్టు లేనట్టు, అడిగినట్టు అడగలేదన్నట్టు, అడిగినా మాకు వద్దన్నట్టు, 500 కోట్లు అప్పు మాకు వద్దు అన్నట్టు మేము ఈ లెటర్ ద్వారా వెనక్కి పంపిస్తున్నామని మీడియా పూర్వకంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్కు ఈ ఆన్సర్ ఇచ్చాడు
ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే జగన్ అప్పున్నాడు కదా అదానికి, మీరు క్వశ్చన్ వేశారు రేవంత్ రెడ్డి. మీరు తీసుకుంటున్నారా అని అడగలేదు. జగన్ గురించి ఒపీనియన్ చెప్పమంటే మేము వెనక్కి పంపిస్తున్నామని పేపర్ చూపించి మాకు మీరు పంపించే 500 కోట్లు యంగ్ ఇండియా డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, దాని గురించి మాకు వద్దు అన్నట్టు వెనక్కి పంపిస్తున్నామని ఆ లెటర్ ప్రెస్ వాళ్ళకు చూపిస్తూ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? ఎవరు తీసుకున్నా అది అందరు ప్రజల కోసమే కదా. మీరైతే ఇంట్లోకి వాడుకొని మీ పిల్లల్ని చదివించుకోవడానికి మీరేదో ఆస్తి కూడా పెట్టుకొని, అది ప్రజల కోసమే కదా. ఏం చేస్తారు? అది అప్పుగా తెచ్చింది దాని మీద ప్రజలకు ఏదో ఒక రూపకంగా అందిస్తారు. అది రూపాయి అంటే 95 పైసలు అందిస్తారు. మిగిలిన 5% మీ రాజకీయ కోణంలో ఏదో ఒక విధంగా వాడుకుంటారు. తర్వాత ప్రజల మీద ఒకరిద్దరు స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? అందరికీ పెట్టరు కదా. కానీ భారం అందరినీ చేస్తారు. ఎందుకంటే అందరి ఇళ్ళల్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, ప్రతి ఇంట్లో ఒక స్టూడెంట్ ఉంటారు. కానీ అందరూ అదే కోర్స్ చేయరు కదా, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేయరు కదా. అదనమాట లెక్క. తీసుకున్నది ఒకరిద్దరైనా అందరి మీద మోపుతారు. ఒక కుటుంబంలో కూరగాయలు ఏమన్నా చేస్తే అందరం ఎట్లా తింటామో అట్లా తెచ్చే అప్పు కూడా ప్రజలందరి మీద ఆ భారం ఉంటుంది. వడ్డీతో సహా మన మీద వేస్తారు. ఎట్లా అంటే నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, మనం తినేవి వాడుకునేవి, వాటి మీద వేస్తారు. అవి ఖచ్చితంగా కొనాలి మనం, అవి కొన్ని తినాలి ఖచ్చితంగా. తినకపోతే మనం జీవించలేం కదా. ఈ ఫ్రూట్స్ మీద ఏమో కానీ మనం తినే సరుకులు ఉంటాయి కదా, ఆయిల్, ఇంకా అన్నీ వంటకు సంబంధించినవన్నీ, మనం తినే ఆహారాలు అన్నింటి మీద అప్పు వడ్డీ వేస్తారు. పెట్రోల్ మీద అన్నింటి మీద వేస్తారు. ఎందుకు వెనక్కి ఇవ్వాలి రేవంత్ రెడ్డి? ప్రెస్ వాళ్ళకు వేసే క్వశ్చన్కు ఆన్సర్ ఇది చెప్పొచ్చు కదా. మేమేమి ఇంటికి కాదు, ప్రజల కోసమే వాటి మీద ప్రజల మీదనే భారం ముప్పి అవి తీసి మళ్ళీ ప్రజల మళ్ళీ వాళ్ళకు వడ్డీతో సహా అప్పు కడతామని చెప్పొచ్చు కదా. ఎందుకు తప్పించుకోవడం? ఏదో సామెత అంటారు, నిన్ను క్వశ్చన్ వేస్తే జగన్ గురించి నువ్వేమో ఇలా తప్పించుకున్నావు అంటే ఒకటి ఉంది, తిట్టడానికి తిరే సాటి వచ్చిందంట. అంటే అట్లా సామెత. జగన్ గురించి క్వశ్చన్ వేస్తావు, నువ్వు ఆన్సర్ చేయకుండా ఈ రూట్లో రాంగ్ రూట్లో వెళ్ళి ఆన్సర్ ఇచ్చావు. మేము అదానికి 500 కోట్లు వెనక్కి పంపిస్తున్నాము, మేము తీసుకోలేదు అని. ఎవడొద్దన్నాడు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీ గురువు ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అమౌంట్ ఎక్కడి నుంచో తెచ్చి సంతకాలు చేసి తీసుకొని జగన్ ఇరికిస్తే జైల్లో కూర్చున్నాడు కదా. 50 రోజుల ఎన్నో తప్పే ఉంది తీసుకుంటే. జగన్ తీసుకొని ప్రజల కోసం వాడానని చెప్తున్నాడు కదా, అట్లనే చెప్పు అంతే. ఎవరు తీసుకున్నా ఎవరు అప్పు చేసినా ప్రజలే కట్టేది, ప్రజలకి మీరు వాడేది. ఎందుకు రేవంత్ అట్లా అడ్డదారిలో ఆన్సర్ ఇచ్చి అందరి ముందు ఎందుకు క్వశ్చన్ లేపించుకుంటూ ఎంత ట్రోలింగ్ చేస్తున్నారో తెలుసా? నువ్వు ఇదేంటి కేటీఆర్ని ఎట్లా మాటలతో ఎట్లా చిత్రహింసలు పెడతావు నీ మాటలతో. నిన్ను కూడా అనేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇట్లా రాంగ్ రూట్లో ఆన్సర్ ఇస్తే. జగన్ గురించి క్వశ్చన్ వేస్తే నువ్వు ఇట్లా ఆన్సర్ ఇస్తావు. తీసుకున్నట్టు ఒకసారి అదానితో
అదాని కొడుకుతో ఫొటోస్ ఉన్నాయి, ఆల్రెడీ అందరు చూస్తున్నారు. మేము తీసుకోలేదు వెనక్కి పంపిస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం. ఏది వాస్తవం? ఒకరో ఇద్దరు నిజాయితీగా ఉంటారులే అనుకుంటాం. ఆ నిజాయితీని కూడా కాదు, మేము లేము, అబద్ధాల వల్లనే మేమని చెప్పకనే చెప్తున్నావు. ఎందుకంటే అదాని 500 కోట్లు తీసుకుంటున్నట్టు, మరి ఎప్పుడు ఏది తీసుకుంటున్నట్టు ఫోటోను అది క్లియర్గా కనిపిస్తలేదు మీడియా వల్ల. అంటే నువ్వు తీసుకుంటున్నట్టు, ఆయన ఏదో పేపర్ ఇస్తున్నట్టు అదానితో మీ ఫోటో ఉంది, మరి వద్దు అంటున్నట్టు మీరు వెనక్కి ఇస్తున్నాం, మేము 500 కోట్లు తీసుకోవడం లేదు అదానితో అన్న ఫోటో ఉంది మీడియాలో చూపిస్తూ మీరు చెప్పారు. మేము ఏది నమ్మాలి? అదొకటే కాదు కదా, ఇంకా ఎన్నో తీసుకుంటారు కదా, అవి చెప్పొచ్చు కదా. అదానితో ఉన్న ఫొటోస్ అవి వేరే, ఇది వేరే, నేను చెప్తున్నదని చెప్పుకోవచ్చు కదా మీరు ప్రత్యక్షంగా. అదేదో స్మగ్లింగ్ చేసినట్టు, దొంగతనం చేసినట్టు ఫోటోలను మార్చి ఈ విధంగా చెప్పడం, అది